ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందా? ఆ ఎమ్మెల్యేకు సమాధానం చెప్పలేక జగన్మోహన్ రెడ్డి సజ్జలకు ఆదేశాలు జారీ చేశారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే అండి. నమస్తే సార్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వేసినటువంటి ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అయిందని, ఆయన సమాధానం చెప్పలేక సజ్జలను ఆదేశించారంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక దళిత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, మీరు సామాజిక న్యాయం అని చెప్తారు, నాకు చేసేటువంటి సామాజిక న్యాయం ఇదేనా అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారని, రెడ్లు తప్పు చేస్తే దళితుడినైనటువంటి నన్ను మీరు శిక్షిస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ప్రశ్నించారని, ఆ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పలేక నీళ్లు మింగాడంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో ఏంటి సార్ ఈ అంశాన్ని మనం ఎలా చర్చించుకోవచ్చు? పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఆయన ఏం ప్రస్తావిస్తారు అంటే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా 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 అని చెప్పని ప్రస్తావిస్తూ ఉంటారు. అది విన్న జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి గురించి తెలియని, అసలు రాజకీయాల గురించి అవగాహన లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆహా ఈయన కదా ముఖ్యమంత్రి అంటే, ఇవాళ ప్రతి వర్గాన్ని నా సొంత కుటుంబ సభ్యుల్లాగా భావిస్తున్నాడు అని చెప్పని ప్రజలు ఆపోహపడే అవకాశం ఉంటుంది. ఆపోహపడే అవకాశం, ఎందుకంటే వాస్తవం అది కాదు. వాస్తవం పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ నా అని ఇక్కడి నుంచి చెప్పే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఇక్కడ ఉన్నది మాత్రం వేరే. ఇక్కడ వేరే ఉంది కాబట్టే ఇక్కడ నుంచి నిత్యం అది ప్రస్తావిస్తూ ఉంటారు. ప్రజల్ని నేను ఎల్లకాలం మెస్మరైజ్ చేయగలను, నేను మ్యానిపులేట్ చేయగలను, నా మాటల ప్రభావంతో ప్రజలు ఎప్పుడూ మోసపోతారు అని చెప్పని 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మోసపు మాటల్ని ప్రజలు నమ్మారు. ఇవాళ పాలకుడు ఆయన వ్యవహార శైలి ఏంటి అనేది 4 సంవత్సరాల 7 నెలల 3 రోజులుగా ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇంకా కూడా ఆయన ఆ మైకి తీసుకొని ఉపన్యాసాలు చెప్తే ఆ ఉపన్యాసాల ప్రభావంలో, ఆ ప్రచారంలో పడిపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అదే అంశం నిన్న చిత్తూరు జిల్లాకు సంబంధించిన దళిత శాసనసభ్యుడి రూపంలో మరొకసారి స్పష్టమైంది. వైసీపీ పార్టీలో అసలు వాస్తవంగా ఈ ప్రభుత్వ హయాంలో దళితుల స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనేది, రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా, స్పష్టంగా, నిర్మోహటంగా ప్రశ్నించిన ఆ దళిత ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎందుకనంటే ఇక్కడ దీంట్లో కీలకంగా ఉన్న అంశం ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిత్వాల ఖరారు, మార్పు చేర్పులు, రకరకాల ఎక్సర్సైజ్లు చేస్తున్నారు కదా. ఈ ప్రాసెస్లో భాగంగా చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఒక దళిత శాసనసభ్యుడిని ఆయన మార్పు చేయడానికి ఒక నిర్ణయం తీసుకొని ఆ అంశం ఆయనకి నచ్చజెప్పడం కోసం ఆయన పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అంటే, నువ్వు మంచివాడివే కానీ నీ పట్ల కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి రేపు మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నీకు వేరే ప్రత్యామ్నాయ అవకాశం ఏమైనా కల్పిస్తా, ప్రస్తుతం వేరే అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నా అని చెప్పారు. ఆయన సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, నా పట్ల వ్యతిరేకత ఎందుకు సార్, నేను చేసిన తప్పేంటి, నా నియోజకవర్గంలో నేను పెత్తనం చేయలే, పెత్తనం చేసింది ఇదిగో మీ దగ్గర కూర్చోనని ఈ పెద్దరెడ్లు, వాళ్ళు ఏది చెబితే అది తూచా తప్పకుండా పాటించాల్సిన స్థితి నాది. నేను వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు పాటించా, వ్యతిరేకత వస్తే వాళ్ళు బాధ్యులు, దానికి పాటించింది నేను కాదు. నా చేత తప్పుడు పనులు చేయించితే, నేను చేసింది తప్పులని ఫీల్ అయితే చేయించిన వీళ్ళు బాధ్యులు. జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారు ఆ చిత్తూరు జిల్లాకు సంబంధించిన పెత్తందారి రెడ్లు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైపు చురుగ్గా చూశాడు. వాస్తవం నిజం నిష్ఠూరంగా ఉంటుంది కాబట్టి, ఆయన స్పష్టం చేసింది నిజం కాబట్టి సమాధానం చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఈ దళితుల శాసనసభ్యుడు సంధించిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక వాస్తవం రిలీజ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మౌనాన్ని ఆశ్రయించాడు. ఇది చిత్తూరు జిల్లాకు సంబంధించిన దళిత శాసనసభ్యుడి రూపంలో మనకు కనిపిస్తుంది. కానీ ఇది ఒక్క చిత్తూరు జిల్లాకే పరిమితం కాల. మీరు గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 11 మంది శాసనసభ్యుల్ని స్థానభ్రంశం చేశారు, కొంతమందికి టికెట్లు నిరాకరించారు. అందులో
సుధాకర్ బాబు దళిత శాసనసభ్యుడు, ఉమ్, ఎర్రగొండపాలెంకి సంబంధించిన ఆదిమూలపు సురేష్ గారు దళిత మంత్రి, ఆయన తీసుకెళ్లి కొండేపికి, తర్వాత వేమూరుకి సంబంధించిన దళిత మంత్రి ఆయన తీసుకెళ్లి సంతనూతలపాడుకి, సంతనూతలపాడులో ఉన్న సుధాకర్ బాబుకి టికెట్ నిరాకరించారు. తర్వాత మాజీ హోంమంత్రి పత్తిపాడుకు సంబంధించిన మేకతోటి సుచరిత గారిని తాడికొండకి, ఆ తాడికొండలో గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి గారు ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు పాటించి తన నియోజకవర్గ పరిధిలో రాజధాని నిర్మాణం జరుగుతుంటే ఆ రాజధాని విధ్వంస నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా కూడా ఆయన పట్ల అత్యంత లాయల్టీ ప్రదర్శించి తన నియోజకవర్గ ప్రజల మనోభిష్టాలకు వ్యతిరేకంగా పార్టీ లైన్కు కట్టుబడి ఉన్న పర్యవసానం అక్కడ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుడు నిర్ణయ పర్యవసానం ఆ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. ఆమె ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొందన్న సాగా చూపించి ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే ఆమె ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తా అక్కడ డొక్కా మాణిక్య ప్రసాద్ గారిని తీసుకెళ్లి ఇన్ఛార్జిగా పెట్టారు. పెట్టితే వైపు కొనసాగించావా? కొద్ది రోజుల తర్వాత డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఆయన ఒక దళితుడే, ఆయన మాజీ మంత్రి, డబుల్ ఎంఏ చేస్తున్న ఉన్నత విద్యావంతుడు, ఉండవల్లి శ్రీదేవి గారు డాక్టరు. వాళ్ళిద్దరిని ఇద్దరు ఉన్నత విద్యావంతులకి దళితులుగా అయినందుకు వాళ్ళ పట్ల ప్రదర్శించిన వివక్ష ఏంటయ్యా అంటే ఈ డొక్కా మాణిక్య ప్రసాద్ గారిని తప్పించి కత్తెర సురేష్ గారు అని చెప్పని ఇంకొక ఆయన తీసుకొచ్చి పెట్టారు. ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కోసం పాదయాత్ర చేసి గ్రామ గ్రామం తిరిగాడు. మళ్ళీ ఆయన తప్పించి ఇప్పుడు మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు. అంటే ఒక టెన్యూర్లో ఒక ఎమ్మెల్యే కొనసాగుతుండగానే ఆమెను కాదు అని ముగ్గురిని మార్చారు ఇప్పటికి. ఆమె కాక ఇది దళిత నియోజకవర్గాల్లో దళిత శాసనసభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దక్కుతున్న గౌరవం, మర్యాద, ఆదరణ. దానికి ఆయన మైకు దొరకగానే నా ఎస్సీలు అంటాడు. ఇవాళ ఒకసారి గమనించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల మార్పు చేర్పులు జరుగుతున్నాయి. ఈ మార్పు చేర్పులు జరుగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్న విధానం ఏంటంటే అంటే ఆయన పాటిస్తున్న సామాజిక న్యాయం ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, ఈ ఐదుగురు పార్టీ ప్రతినిధులు. వీళ్లకు తోడు ధనుంజయ రెడ్డి గారు అని చెప్పని ఆరో రెడ్డి గారు, ఆయన ఐఏఎస్ అధికారి. వీళ్ళ ఆరుగురు కలిపి శాసనసభ్యుల భవితవ్యం తేలుస్తున్నారు. అసలు ఐఏఎస్ అధికారికి ఏం సంబంధం? ఆయన కొన్ని ఏకైక క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆ ధనుంజయ రెడ్డి అయి ఉంటాం. వీళ్ళ ఆరుగురు కలిపి ప్యాలెస్ లోపల ఉంటారు. మిగిలిన శాసనసభ్యులు చేతులు కట్టుకొని బయట నిలబడి ఉంటారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్న సామాజిక న్యాయం. ఇంకొక అంశం ఇవాళ మనకి వార్తాపత్రికల్లో ఒక ఫోటో సర్క్యులేట్ అవుతుంది. నిన్న కొత్త సంవత్సరం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు కేక్ కటింగ్ చేశారు. రాష్ట్ర ప్రజలకి న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. ఆ ఫోటోలో ఉన్న నలుగురు ఎవరెవరు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఈ ధనుంజయ రెడ్డి గారు. ఇంకా వేరే ఎవరు లేరు. ఇక వేరే వారితో అవసరం లేదు. ఈయన మైకి దొరికిన ప్రతి సందర్భంలో నా 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 అని చెప్పని అసలు అంటే అందరినీ నేను ఓన్ చేసేసుకున్నా అని చెప్పని ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారు. హృదయాంతరాలలో ఉన్నది ఏంటయ్యా అంటే ఇక్కడ స్పష్టమవుతుంది. ఇవాళ ఆ దళిత శాసనసభ్యులు లేవనెత్తిన ప్రశ్నకి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పగలిగే నైతికతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే వాళ్ళ నియోజకవర్గాల్లో ఎదురైన వ్యతిరేకతకి ఎమ్మెల్యేలే బాధ్యులు అనుకున్నట్టయితే ఇవాళ ఆ వ్యతిరేకతకి కారకులైన ఆయన ప్రస్తావించిన ఆ పెద్దరెడ్డిని తప్పించగలిగే ధైర్యం ఆయనకుందా? ఇవాళ నియోజకవర్గ వ్యతిరేకతే ప్రాతిపదిక అనుకుందాం. 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ గెలిచింది. జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో తెలుగుదేశం అభ్యర్థికి మెజార్టీ రావడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యుడు కదా? ఆయన కూడా పులివెందుల నుంచి మార్పిస్తారా? ఆయన కూడా అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తారా? ఆ నైతికత ఆయన దగ్గర ఉందా? పులివెందుల్లో కూడా ఆ పులివెందుల ప్రజలు ఈయన మీద తిరగబడ్డారు. మా గోడు వినండి సార్ అంటూ కూడా ఆయన మీద తిరగబడ్డ సందర్భం మనం చూసి అదే చెప్తున్నా. ఇవాళ ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి 78 నుంచి వాళ్ళకి పెట్టన కోటలాగా ఉన్న నియోజకవర్గం ఆయన పర్యటించడానికి పరదాలు, బ్యారికేడ్లు, 3000 మంది పోలీసుల పహరా, ఇంత పకడ్బందీ భద్రత మధ్య పర్యటించాల్సిన దుస్థితిలోకి ఆయన ఎందుకు పడిపోయారు? ఆయనకు అంత సానుకూలత ఉంటే
ఆయన టికెట్ కూడా ఆయన మార్చుకోగలరా? మరి మార్చుకునే నైతికత ఉందా? ఇవాళ దళితులను బలిపశం చేస్తున్నారు, వాళ్ళని బలిపేటం ఎక్కిస్తున్నారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా చేస్తున్నారు. బలహీన వర్గాలని దళితుల్ని మొట్టమొదటి టార్గెట్ చేసి బీసీ మంత్రిని అని చెప్పని నిన్నటిదాకా ప్రచారం చేసిన విడదల రజనీ గారిని చెల్లూరుపేట నుంచి గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరు 2019లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భంలో కూడా గుంటూరు సీటు గెలిచింది, తెలుగుదేశం బలమైన సీటు. అంతకుముందు 2014లో కూడా తెలుగుదేశం గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ఓడిపోయిన సందర్భంలో కూడా గుంటూరు ఎంపీ తెలుగుదేశం గెలిచింది. అటువంటి గుంటూరులో ఇప్పుడు విడదల రజనీ గెలిపించడానిక ఓడించడానిక తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. చిలకలూరుపేటలో ఆమెకి వ్యతిరేకత ఉంది అని చెప్పని ఇప్పుడు గుంటూరు తీసుకొస్తున్నారు. గుంటూరు ఎందుకు ఆమెను బలిపోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు? మీకు లాయల్టీ ప్రదర్శించినందుక. ఇవాళ 100కి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతితో ఒకళ్ళని చూస్తున్నాడు, ఒక కంటితో ఒకళ్ళని చూస్తున్నాడు, ఇంకో కంటితో ఇంకొకళ్ళని చూస్తున్నాడు. ఈ రెండో కంటితో చూసేది పూర్తి వివక్షపూరిత చూపు చూస్తున్నాడు. పెద్దలు చేసిన తప్పుల్ని కప్పి పెడుతున్నాడు. ఇవాళ చిన్నవాళ్ళని వాళ్ళ తప్పులకి వీళ్ళని బాధ్యులను చేసి బలిపశువులు చేస్తున్నాడు. ఇది వాళ్ళ సొంత పార్టీ శాసనసభ్యులే రిలీజ్ అవుతున్నారు, మొహాన ప్రశ్నిస్తున్నారు. పైగా నేను ఆ శాసనసభ్యుడికి 4.5 సంవత్సరాల తర్వాత మొట్టమొదటికి ఈయనతోటి అపాయింట్మెంట్ దక్కిందంట. అంటే తన పార్టీ శాసనసభ్యుడు 4.5 సంవత్సరాల పాటు కనీసం దర్శన భాగ్యం కూడా లేదు ఆయనకి. ఇది ఆ పార్టీలో ప్రస్తుత ఎమ్మెల్యేల స్థితి. ఇటువంటి పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు, తన పార్టీలో ఇంటర్నల్ గా ఇంత డెమోక్రటిక్ గా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన అందిస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ రిలీజ్ అయ్యారు. 100కి 100 రూపాయలు వీడికి అన్నిటికీ తగ్గ ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్ రూపంలో ప్రజల నుంచి వాళ్ళ పార్టీ శ్రేణుల నుంచి కూడా అందటం ఖాయం.